చిరంజీవి డాన్స్ గురించి ఎవరైనా మీ అభిప్రాయం అడిగితే మీరేం సమాధానం చెప్తారు? ఆయన డాన్స్కి ఏంటి, అదుర్స్ సూపర్ అంటారు కదా. స్వయంగా చిరంజీవి తన డాన్స్ గురించి అడిగితే మీరే కాదు ఎవరైనా చాలా బాగా చేశారని కితాబిస్తారు. కానీ ఒక వ్యక్తి మాత్రం అలా అనలేదు. ఆయన అలా అనకపోవడం వల్లే చిరంజీవి డాన్స్ లో కొత్త ఒరవడి సృష్టించారు. ఎంతో మందికి ఆరాధ్యుడిగా మారారు. మన చిరంజీవి డాన్స్ ని విమర్శించిందెవరు, ఎందుకలా అన్నారో తెలుసుకుందాం. అవి చిరంజీవి సినీ కెరీర్ ప్రారంభించిన రోజులు. ఆయన కథానాయకుడిగా నటించిన 5వ సినిమానో 6వ సినిమానో చిత్రీకరణ జరుగుతోంది. ఓ పాటకి తనదైన స్టైల్లో స్టెప్పులేశారు చిరంజీవి. ఆ డాన్స్ ను చూసి అక్కడున్న వారంతా క్లాప్స్ కొట్టారు. అదే సమయంలో ఆ చిత్రానికి మేనేజర్గా పనిచేసిన వెంకన్న బాబు చిరంజీవిని తదేకంగా చూస్తూ ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్లి ఎలా ఉంది అని చిరంజీవి అడగ్గా, ఏముంది, నీ వెనుకున్న డాన్సర్లు ఏం చేశారో నువ్వు అదే చేశావు, నీ ప్రత్యేకత లేకపోతే ఎందుకట అని సమాధానం ఇచ్చారు ఆయన. ఆయన మాట నా ఆలోచన విధానాన్ని మార్చేసింది. డాన్స్ మాస్టర్లు చెప్పింది చేయడమే కాదు, దానికి అదనంగా ఇంకేదో చేయాలని ఆ క్షణమే అనిపించింది. అప్పుడే పాటని ఆస్వాదిస్తూ డాన్స్ చేయడం అలవాటు చేసుకున్నా అని ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు చిరు. అలా సద్విమర్శని స్వీకరించి డాన్సులకి సంబంధించి తెలుగు తెరపై నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. బీట్ ఏదైనా తనదైన మార్క్ వేశారు. సినీ అభిమానుల్ని ఒర్రూతలూగించారు. ప్రస్తుతం చిరంజీవి వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంబర, అనిల్ రావిపూడి చిత్రం మన శంకర వరప్రసాద్ గారు చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. వీటి తర్వాత బాబీ, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరు సినిమాలు చేయాల్సి ఉంది. ఇప్పటికే కథా చర్చలు మొదలయ్యాయి. అయితే చిరంజీవి ఈ రోజుకి డాన్సులు ఇంత గొప్పగా వేస్తున్నారంటే ఆ రోజు వెంకన్న బాబు రూపంలో ఆ వెంకటేశ్వరుడు హెచ్చరించి ఆశీర్వదించారని నమో విశ్వసిస్తుంది. మీరేమంటారు? కమెంట్ చేయండి.